వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వీటిలో ప్రవేశానికి, అలాగే 5వ తరగతిలో ప్రవేశం కోసం ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆన్లైన్ అప్లికేషన్స్ని ఆహ్వానిస్తోంది. వీటికి సంబంధించి విధి విధానాలు, రిజర్వేషన్స్, అలాగే ఎటువంటి సిలబస్ ఉంటుందనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. 5వ తరగతి ప్రవేశం కోసం ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నటువంటి అభ్యర్థులు అర్హులు. అలాగే వీటికి సంబంధించి ఓసీ, బీసీ అభ్యర్థులకు 1/9/2014 నుంచి 31/8/2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1/9/2012 నుంచి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. ఇక 6వ తరగతి ప్రవేశం కోసం 5వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీరు ఓసీ లేదా బీసీ అభ్యర్థులు 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1/9/2011 నుంచి 31/8/2015 మధ్యలో జన్మించి ఉండాలి. 7వ తరగతిలో చేరాల్సుకున్నటువంటి అభ్యర్థులు 6వ తరగతి చదువుతుండాలి ఇప్పుడు. అలాగే వీరికి ఓసీ, బీసీ అభ్యర్థులు 1/9/2012 నుంచి 31/8/2014 మధ్యలో పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1/9/2010 నుంచి 31/8/2014 మధ్యలో పుట్టి ఉండాలి. 8వ తరగతిలో ప్రవేశం కోసం 7వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు. వీరు ఓసీ, బీసీ అభ్యర్థులు అయితే 1/9/2011 నుంచి 31/8/2013 మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1/9/2009 నుంచి 31/8/2013 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే ఓసీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలు చదివిన వాళ్ళకి ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ లేదా మైనార్టీ పాఠశాలలో ప్రవేశానికి మాత్రమే అర్హత కలిగి ఉంటారు. ఈ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం ₹1,00,000 మించి ఉండకూడదు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నియమం వర్తించదు. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని పాఠశాలకు సంబంధించి ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ముందుగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేశాక మీకు ఐడి జనరేట్ అవుతుంది. ఐడి జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా aprs.apcfss.in వెబ్సైట్ నుంచి పొందవచ్చు. అలాగే దీనికి సంబంధించిన పరీక్షా విధానం కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. 2 గంటల వ్యవధిలో 100 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అలాగే మీకు కేటాయించిన పరీక్ష కేంద్రంలో ఆ పరీక్షని రాయాల్సి ఉంటుంది. 5వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్స్ తెలుగు లేదా ఉర్దూ, అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఈ సబ్జెక్ట్స్లో 4వ తరగతి స్థాయిలో ఉంటుంది. వీటికి సంబంధించి మొత్తం 100 మార్కులకి ఈ ప్రశ్న ఉంటుంది. అలాగే ప్రశ్నలు కూడా 100 ఉంటాయి. ఇక అన్నింటికి కూడా దాదాపుగా అన్ని క్లాసెస్ కూడా ఇదే విధానం వర్తిస్తుంది. అంటే 6వ తరగతిలో అయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ వీటిలో 5వ తరగతి సిలబస్లో ఉంటుంది. దీనికి సంబంధించి 100 మార్కులు ఉంటుంది. అలాగే 7వ తరగతికి సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఉంటాయి. 6వ తరగతి స్థాయిలో ఉంటుంది. వీటికి కూడా 100 మార్కులకే ఈ పేపర్ ఉంటుంది. 8వ తరగతి చేరదలుచుకున్న అభ్యర్థులకు 7వ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి సంబంధించి 100 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ను బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే ఈ పరీక్ష జరుగుతుంది. ఎవరైతే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళు ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇక పిహెచ్సి కేటగిరీ అభ్యర్థులకి, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అంటే సిఐపి అంటారు వాళ్ళకి, అనాథ కేటగిరీ అభ్యర్థులకి, అలాగే ప్రత్యేక కేటగిరీ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఇంకా మరికొన్ని కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్కి కూడా వాళ్ళ సంబంధిత సర్టిఫికేట్స్ జారీ చేస్తే అధికారుల నుంచి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని వాటిని సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అడ్మిషన్ టైంలో. అలాగే మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు
ఒకవేళ జాయిన్ కాకపోతే రెండవ జాబితాలో మళ్ళీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళ నుంచే సెలక్షన్ జరుగుతుంది. ఈ పాఠశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ అమల్లో ఉంటుంది. అలాగే ప్రభుత్వం సంబంధించిన ఉచిత భోజనం, వసతి, ఉచిత విద్య అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి స్కూల్స్ కూడా అన్నీ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో బోధన జరగాల్సింది. అయితే ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఈ పాఠశాలలో బోధన జరుగుతుంది. ఇక ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అంటే దరఖాస్తు చేసేటప్పుడు 9391005813 అనే నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల్ని నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ కూడా aprs.apcfss.in అనే వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినంత వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫోటో, అలాగే ఆధార్ నెంబరు, మీకు సంబంధించినటువంటి స్కూల్ వివరాలు మాత్రమే అడుగుతారు. వీటికి అప్లికేషన్ సబ్మిషన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ లైన్లో మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకొని వాటికి సంబంధించిన అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయవచ్చు. ఇక ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ప్రధానంగా పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అలాగే మీ ఫోటో అక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం మీకు ఏ కేటగిరీ అయితే మీరు రిజర్వేషన్ కోరుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాలకి aprs.apcfss.in అనే వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా మీకేమైనా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటే అక్కడ పక్కనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన చివరి తేదీ 31/3/2025గా నిర్ణయించారు. హాల్ టికెట్స్ 17/4/2025న ఇష్యూ అవుతాయి. ఎంట్రన్స్ టెస్ట్ 25/4/2025న జరుగుతుంది అన్ని క్లాసెస్ కూడా. అలాగే ఫలితాలు ఫస్ట్ జాబితా 14/5/2025న అనౌన్స్ చేస్తారు. రెండవ జాబితా 30/5/2025న, అలాగే మూడవ జాబితా 13/6/2025న అనౌన్స్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని aprs.apcfss.inలో తెలుసుకోవచ్చు. అలాగే ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో పొందుపరిచారు. కాబట్టి ముందుగా మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని అప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.